పద్మశాలి ఉద్యోగుల సంఘం సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ఎన్నికలు సిద్దిపేట మార్కండేయ గుడి ఆవరణలో 26 గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిడాల రామ్మోహన్ మాట్లాడుతూ సమాజంలో నివసించే మనం మన పద్మశాలి కులంలో పుట్టినందుకు గర్విస్తూ విద్యావంతులైన మనం మన కులం కోసం మన సంఘం పటిష్టత కోసం మన పరిధిలో మనమందరం ఒకరినొకరు సహకరించుకోవడం మన కనీస బాధ్యత అని అన్నారు. వ్యక్తిగత పరిచయాలు మెరుగుపడతాయని తద్వారా మన పనులను తొందరగా నెరవేర్చుకోవచ్చని ఐకమత్యమే బలమని పద్మశాలీలందరూ ఐకమత్యంతో మన కులంలో వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందించడం మన కనీస ధర్మమని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ మాట్లాడుతూ మనం ఒకరికొకరు గౌరవించుకుంటూ మన పనులను చక్కబెట్టుకుంటూ మన పద్మశాలి మిత్రులు అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారని కాబట్టి తోచినంత హితోధికంగా బీదవారికి సహాయ సహకారాలు అందిస్తూ మనలో ఇగో పక్కకు పెట్టి సంఘం నాకేమిచ్చిందని కాకుండా నేను సంఘానికి ఏం సేవ చేశానని ఎన్ని డబ్బులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు, కానీ ఒక మాట, ఒక సలహా, ఒక సూచన వల్ల ఒక మంచి ప్రయోజనం చేయవచ్చని అన్నారు. మన కులంలో పరిచయస్తులు పెరుగుతారు కాబట్టి వధూవరులను తొందరగా వెతుక్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు నరసింహులు, ఉపాధ్యక్షులు లెగిశెట్టి రాజు, పి రాజు, ఏ సత్యనారాయణ, బి స్వామి కుమార్, జాయింట్ సెక్రటరీలు కె సాయి, బి అనిల్ కుమార్, కె ప్రియాంక, సురేష్, ప్రచార కార్యదర్శులు వై రాజేంద్ర ప్రసాద్, వి జమున, రాణి, కోశాధికారిగా రచ్చా రమేష్, కార్యవర్గ సభ్యులుగా నందాల రవికుమార్, ఎన్ రమేష్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ ఎం చతుర్వేది, ఆర్ దేవేందర్, బి అనిల్ కుమార్, బి భిక్షపతి, కె శ్రీధర్, తిరుపతి, నితీష్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుల బాంధవులందరికీ, ఉద్యోగస్థ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సంఘం ఏర్పడిందంటే చాలా సంతోషకరమే. కానీ నన్ను ఎన్నుకున్నారు కాబట్టి దీన్ని న్యాయం చేయాలి. ఆ న్యాయమైన పనులు చేద్దామని మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మరి ఇంకోటి ఏంటిదంటే ప్రతి డిపార్ట్మెంట్లో మనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన కులస్తులను గౌరవించాలి. ఏదైనా ఉంటే విషయం చెప్తే కూడా స్థానంతో స్వీకరించి గౌరవించి ఎత్తి పొడి చేసి ఉండకుండా మనోళ్ళు అనే భావనతో చేసి అభివృద్ధి తీసుకురావాలి. వీటికి చెప్పింది ఎందుకులే సుధాంతి మా క్యాస్టే అనే చులకన భావం చూడకుండా మనది మనం కించపరచుకోకుండా ఒక గౌరవంగా కనీసం చేయకుండా సరే సజెషన్ ఇచ్చినా దాన్ని గొప్ప విషయంగా స్వీకరించి మనం చేసుకోవాలి. మన యూనిటీ కూడా చేసుకోవాలి. ఇట్లా యూనిటీ ఏర్పడడానికి సంతోషకరమే, కానీ దీన్ని అభివృద్ధిలో చేర్చినాడే అందరినీ మనం ముందర అభివృద్ధి తీసుకుపోయిన రోజే మనకు ఈ గౌరవం దక్కుతుంది. ఈ బాడీ ఏర్పడినందుకు చాలా సంతోషకరం. అందరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఇవాళ ఏర్పాటు చేసి ఇంత మంచి ఉత్సాహాన్ని మనందరిలో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రామ్మోహన్ అన్న గారికి, సెక్రటరీ వాసుదేవ్ సార్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని గౌరవ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు నాకు ఉపాధ్యక్షునిగా ఎన్నిక చేశారు. ఈ ఎన్నిక కావడం సంతోషం కాదు, ఈ సంఘాన్ని పటిష్టం చేసి మన పద్మశాలి ఉద్యోగులను, పద్మశాలి కుల బాంధవులందరినీ ఎక్కువ మన స్ట్రెంత్ పెంచుకోవడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకా స్వామి కుమార్ చెప్పేసి అధ్యక్షుల వారికి, ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఇప్పుడే మనది ఏంటంటే అసలు ఇక ఎన్నుకోవడం ముఖ్యం కాదు, పెద్ద భారం ఉన్నట్టు. ఇది మన స్ట్రెంత్ని చూపించుకోవాలి. ఒకటే కాల్తోటి మనం ఇంతమంది గ్యాదర్ కావడం కూడా చాలా గ్రేటే. కాబట్టి ఇలాంటివి ఎంతతో తను చెప్పినట్టు కూడా ఇది ఒక్కరిది భారం కాదు. మనం కొంచెం యూనిటీగా పెరగాలి అంటే అందరిది సహకారం అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరెవరు స్టార్టింగ్ కాబట్టి తొలి అడుగు ఒక్కసారి ఇది కాదు కాబట్టి చాలా అడుగులు వేయాలి. మనము ఆ అడుగులకు అందరం అడుగులు తోడేసుకుంటూ పెద్ద సంఘంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.